विशुक्रप्राणहरण वाराही वीर्यनन्दिता कामेश्वर मुखालोक कल्पित श्री गणेश्वर। విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడు అనే భండాసుని సోదరుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించినది. విశంగుడు, విశుక్రుడు వీరిద్దరూ భండాసురుని సోదరులు. వీరు భండాసురుని బాహువుల నుంచి పుట్టినవారు. వీరు భండాసురుని ఇరువైపుల నుండి రక్షించే ప్రధాన సైన్యాధిపతులు. ఈ విశుక్రుడు అమ్మవారి దండనాథ అయిన వారాహీదేవి చేత హతుడవుతాడు. బ్రహ్మచర్య వ్రత దీక్షతో కామాన్ని జయించాలి అంటే ఈ వారాహీదేవి దయ ఉండాలి. మనలో విశుక్రుడు అహంకార, వ్యభిచారాది గుణాలకు ప్రేరకుడు అవుతాడు. వీడిని చంపాలంటే దండనాథ అయిన వరాహీదేవి వలనే అవుతుంది. ఇక్కడ దండనాథ పదంలో దండ అనగా మనలో యోగదండము, బ్రహ్మదండము, మేరుదండము మొదలైన పేర్లతో పిలువబడే వెన్నుముక అని అర్థం. మన తేజస్సు వెన్నుముక వెంబడి ఉండే షట్చక్ర కుండలిని యోగ మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించినప్పుడు ఈ విశుక్రుని అంతం జరుగుతుందని ఈ మంత్రం రహస్య అర్థం. వర అహం, వరాహం అనగా శ్రేష్టమైన అహం అని అర్థం వస్తుంది. వరాహము అనే పదము సర్వేశ్వరునికి సంబంధించిన అపరిమితత్వాన్ని, అఖండతత్వాన్ని సూచిస్తుంది. వరాహ అవతారము జలము నుండి భూమిని ఉద్ధరించినట్టు విశుక్రుని వలన సంసార లంపటమునందు చిక్కుకున్న వారిని పైకెత్తి ఉద్ధరించును వారాహీదేవి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుని యొక్క ముఖమును చూసినంత మాత్రమున కల్పింపబడిన గణపతి గలది. విశుక్రుడు 8 కోణాలు, 8 త్రిశూలాలు, 8 మంది దేవతలచే ఉండే 4 మైళ్ళ విస్తీర్ణము ఉన్న జయ విఘ్నము అనే శిలాయంత్రాన్ని ప్రతిష్ఠిస్తే శక్తి సైన్యమంతా చైతన్యరహితమైనది. ఆ సంగతిని శ్యామల వారాహి దేవతలు అమ్మవారికి తెలిపితే అప్పుడు అమ్మవారు విఘ్ననాశనార్థం గణేశ్వరోత్పత్తిని ఉద్దేశించి కామేశ్వరుని మందస్మితముతో ఒక్కసారి చూసింది. ఆ చూపు ఫలితంగా విజయ గణపతి ఆవిర్భావం జరిగింది. विशुक्रप्राणहरण वाराही वीर्यनन्दिता कामेश्वर मुखालोक कल्पित श्री गणेश्वर।